ఇప్పటివరకు ఎన్ని మూవీస్‌లో యాక్ట్ చేశారు? 15-20 ఫిల్మ్స్ దాకా చేశాను. అంటే ఎడిట్‌లో ఉన్నవి అన్నీ కలుపుకొని 15-20 దాకా చేశాను. ఓకే. అంటే అవి రిలీజ్ అయ్యాయా? లేకపోతే వెబ్ సీరీస్‌లా ఎలా? అన్నీ కలిపి అంటే లైక్ నేను సీరియల్స్‌తోనే స్టార్ట్ చేశాను. సీరియల్స్‌లో ఫస్ట్ అవకాశం వచ్చింది. ఏ సీరియల్ చేశారు? నా ఫస్ట్ సీరియల్ 'దేవత' అండి. ఓకే. ఆ! లాంగ్ బ్యాక్ 'దేవత'. అందులో హీరో బ్రదర్‌కి ఫ్రెండ్ క్యారెక్టరు. ఓకే. దాని తర్వాత కపుల్ ఆఫ్ సీరియల్స్ చేశాను. హ్మ్. ఎప్పుడైతే సినిమా అనేది అవకాశం వచ్చిందో అప్పుడు ఇంకా అన్నీ పక్కన పెట్టి సినిమా మీద ఫోకస్ పెట్టినా. తర్వాత ఈ డిజిటల్ అనేది ఫామ్ అయిన తర్వాత యూట్యూబ్ ఐ డ్రీమ్‌లో 'లాలోకి ప్లీజ్' అనే ఛానల్ ఉండేది. హ్మ్. ఈ 'డీ ఫర్ దోపిడీ' దగ్గర పరిచయమైన పర్సన్ అనురాగ్ పాలుట్ల అని. హ్మ్. తను ఇలా మనం కలిసి చేద్దాం బ్రో అంటే అందులో స్టార్ట్ చేశా. ఆ! లక్కీలీ అక్కడ వాసుదేవ్ రెడ్డి గారు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో డీజే టాకీస్ అని ఇంకొకటి, హ్మ్. అనిరుద్ అని వాళ్ళ టీమ్ ఉండేది. వాళ్ళ దాంట్లో కూడా హ్మ్. నాకు అవకాశాలు ఇచ్చారనమాట వాళ్ళు. సో, ఓకే. అది ప్రూవ్ చేసుకుంటూ అలా తమాడా మీడియా వెబ్ సీరీస్‌లు కమిట్ అయ్యాను. హ్మ్. అవి చేసుకుంటూ అలా అలా అన్నపూర్ణ వాళ్ళది 'బ్యాకర్ అండ్ ద బ్యూటీ' హ్మ్. ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చా. ఓకే. మూవీస్ కూడా ప్యారలల్‌గా చేసుకొచ్చాను. హ్మ్. ఈ 'సలార్' అనేది మాత్రం కొంచెం అది స్టార్ట్ అయ్యాక అన్నీ పక్కన పెట్టి ఓన్లీ 15 మంత్స్ దీని మీదే ఫోకస్ పెట్టుకున్నా. ఓకే. 15 మంత్స్ వరకి ఏ ఒక వెబ్ ఇంకేది సీరీస్ కమిట్ గాని అవ్వలే. ఏం చేయలేదు లేదు కమిట్ ఇప్పటివరకి. అంటే డేట్స్ క్లాష్ అయ్యాయంటే ఇబ్బంది. ఇది హ్మ్. వదులుకోలేను. అవును. అలానే వాళ్ళకి కమిట్ అయ్యి మళ్ళీ అటు ఇబ్బంది అవుతుంది. హ్మ్. బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు. అంటే 'సలార్‌లో' కమిట్ అయ్యాను మాది మధ్యలో వదిలేసాడని అనిపించుకోకూడదని ఏది కమిట్ అవ్వలే. లాస్ట్‌కొచ్చిన తర్వాత హ్మ్. అది కూడా తమిళ మీడియా వాళ్ళతో రెగ్యులర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో కొంచెం రిక్వెస్ట్ చేసి అడ్జస్ట్‌మెంట్ తీసుకొని హ్మ్. 'గీతా సుబ్రహ్మణ్యం' సీరీస్ ఉంది కదా! హ్మ్. అది 2లో ఆల్రెడీ చేశాను. 3లో ఓకే. ఒక మంచి రోల్. చాలా ఇంట్రెస్టింగ్ రోల్. హ్మ్. అది ఫినిష్ చేశాను. ఓకే. షూటింగ్ అయిపోయింది. అయిపోయిందది. హ్మ్. రిలీజ్ కూడా అయిపోయిందది. ఆ! తర్వాత రీసెంట్‌గా 'భామా కలాపం' అని వెబ్ సి అది సెకండ్ వెబ్ ఫిల్మ్ అది. వెబ్ ఫిల్మ్. ఓకే. ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది హ్మ్. సీక్వెల్ లాగా. అందులో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఓకే. అది యట్ టు రిలీజ్ అటు వెబ్ అన్నమాట. సీరీస్, ఇటు మూవీస్ కంటిన్యూ అన్నీ చేస్తున్నారు. చేసుకొచ్చాను. అవునండి. అంటే ఎందులో కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు సినిమా మీరు? అండి. సినిమా అల్టిమేట్‌గా హ్మ్. 70 ఎంఎం స్క్రీన్ అనేది అల్టిమేట్‌గా ఎవరికైనా గోలే కదా! హ్మ్. ఎవ్వరికైనా. ఓకే. దానికే రకరకాల రూట్స్‌లో ట్రై చేస్తాం. ఇప్పుడు హ్మ్. ఆబ్వియస్‌లీ ఫస్ట్‌లో వెబ్ సీరీస్ అంటే చాలా ఇదిగా ఉండేది. హ్మ్. ఎందుకులే ఇన్ని రోజులు అవసరమా? సినిమా అయితే బెటర్ సినిమా అని. కానీ వెబ్ కంటెంట్ కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ మొబైల్‌లో వచ్చేస్తుంది కదా! అవును. మనం ఇంకా అందుకని వెబ్ సీరీస్‌లు కూడా హ్మ్. కొన్ని ఇప్పుడు ఇంకా అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. ఓకే. యట్ టు స్టార్ట్ అన్నమాట అవి. హ్మ్. ఇంకా నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? అదే 'భామా కలాపం' రిలీజ్‌కుంది. హ్మ్. అనురాగ్ పాలుట్ల ఇందాక చెప్పా కదా! తన డెబ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తాను. హ్మ్. ఇందాక మీకు చెప్పిన ఒక పెద్ద సినిమా అన్నాం కదా! అవును. అది వాళ్ళు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశాక అది ఫిబ్రవరి, మార్చ్‌లో షూటింగ్. ఓకే. యాహ్! ఇంకా నెక్స్ట్ షూటింగ్ ఆ ఫిల్మ్ ఇది. ఆ ఫిల్మే ఉంటది. అంటే ఈ లోపేనా మంచి అవకాశం వస్తే అది కూడా కమిట్ అవుతా. హ్మ్. అంటే ఇక గ్యాప్ రాకూడదనే కదా! అవును. హ్మ్. ఆల్మోస్ట్ 3 జన్మలకు సరిపడా అంతా గడిచిపోయింది నాకు. ఇప్పుడు హ్మ్. ఇంకా ఏ అవకాశం వస్తే అది అది చేసుకుంటూ చేసుకోవాలని. మంచి రోల్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా! హ్మ్. ఓకే.